ద్రౌపదిని స్మరించినంత మాత్రానే మనలో పవిత్రత పెరుగుతుంది. తనకి పుట్టినటువంటి 5 కొడుకుల్ని నిద్రపోతున్న వాడిని చంపినటువంటి హంతకుడైనటువంటి అశ్వత్థామని నిందించలేదుట ఆవిడ. పుత్ర శోకమునకు దుఃఖించింది. అశ్వత్థామతో మాట్లాడినట్టు చెబుతుంది, ఏమయ్యా నువ్వు మా గురువులు కొడుకువి, గురుపుత్రుడివి, శిష్యుల పిల్లల్ని ఇంత అన్యాయంగా నువ్వు చేయొచ్చా? ఎప్పుడు చెప్పింది? వాడిని బంధించి అర్జునుడు తీసుకొచ్చి ఎదురుకుండా పెట్టాడు. తీసేయమంటావా తలకాయని? వద్దు వద్దు అంది. నాకు 5 పిల్లల్ని నువ్వు చంపావు. నీ తల్లికి నువ్వు ఒక్కడవే కొడుకువి. భర్త చనిపోయాడు, ద్రోణుడు చనిపోయాడు యుద్ధంలో. ఈ కొడుకున్నాడని దానివల్లైనా కాస్త ఆవిడ బతికుంది. ఇప్పుడు నిన్ను గనక నా భర్తలు చంపేస్తే నీ తల్లి పుత్రశోకంతో నేను ఇప్పుడు ఎలా అయితే ఏడుస్తున్నానో ఆవిడ కూడా ఆ స్థితి పడుతుంది. దానికి నేను ఇష్టపడలేదనుకుని వదిలేసాడు. ఏ స్త్రీ అయినా అనగలదా? అందుకు భాగవతోత్తమనాలు ఆవిడ. అటువంటి ఆవిడ గురించి మా తెలుగు జాతి వాళ్ళు హీనంగా రాసినటువంటి గ్రంథాలని